కూటమి కోసం జనం ఇలా. ఏపీలో ఎన్డీఏ 100 రోజుల పాలనపై 2-3 విషయాలు మినహా ఏపీ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్లో సూపర్ హిట్ అయింది. ఎన్డీఏ ఏపీలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. అయితే ఈ సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇది అతి తక్కువ సమయం. కేవలం 100 రోజుల సమయంలో మ్యాజిక్లు చేయడానికి చంద్రబాబు ఏం మెజిషియన్ కాదు. హామీలు అమలు చేయదంటే అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు. వరుసగా విడతల వారీగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పుడే పెదవి విరుపులు, విమర్శలు చేయడం కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై చేయడం సరికాదన్న అభిప్రాయం కూడా ఎక్కువ శాతం మంది ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఏడాది జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత వెనువెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కంగుతిన్న వచ్చిన మొదటి నెల వృద్ధులకు 7,000 రూపాయలు, తర్వాత నెల నుంచి నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నెల 1వ తేదీన జీతాలు చెల్లింపు, రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదే రోజున పెన్షన్ చెల్లించడం పక్కాగా చేస్తున్నారు. దీంతో పాటు యువత కోసం చెప్పిన విధంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టులకు మెగా డీఎస్సీకి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఇక పేదోడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విజయవాడ వరదలొచ్చిన సమయంలో 11 రోజుల పాటు బస్సులోనే మకాం వేసి సహాయక చర్యలను ఆయన పర్యవేక్షించారు. వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ వారికి ఆహారం, మంచినీరు, పాలు, నిత్యావసరాలు వంటివి అందజేయడంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అంతేకాదు పూర్తిగా మిగిలిపోయిన ఇంటికి 25,000, ఫస్ట్ ఫ్లోర్కు 10,000, నీట మునిగిన ఇళ్లకు 10,000, మోటార్ బైక్లకు 3,000, ఆటోలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు భారీ సాయాన్ని ప్రకటించి పెద్ద మనసులు చాటుకున్నారు. గతంలో వరద బాధితులకు ఏ ప్రభుత్వం ఇంతటి స్థాయిలో సాయాన్ని ప్రకటించలేదు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేశారు. సంక్షేమ కార్యక్రమం విషయంలో కొంత నెమ్మదించిన అభివృద్ధి విషయంలో మాత్రం ఆయన స్పీడు 1995 తరహాలో ఉందన్న ప్రశంసలు ఆయన అందుకున్నారు. 3 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను తేవడంలో విజయవంతమయ్యారు. తన హస్తినా పర్యటనను చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులకు నిధుల మంత్రులు ఒప్పించి ఏపీ ప్రజలను మెప్పించగలిగారు. అయితే విమర్శలు చేసే వారికి మాత్రం కుదవలేదు. కానీ వారిని పెద్దగా పట్టించుకోకుండా ఒకవైపు మంత్రులను, మరోవైపు అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆయన పాలన కొనసాగించారు. తన అనుభవాన్నంతా రంగరించి మరీ చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు శ్రమిస్తున్నారు. ఆయనకు అందరూ తోడ్పడితే త్వరలోనే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.